హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. ఆర్టికల్ 311 ఈ పేరు ఎత్తితేనే ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో వణుకు పుడుతుంది. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. అయితే ఈ ఆర్టికల్ 311 ఈ గవర్నమెంట్ ఉద్యోగులకు రక్షణగా ఉంటుంది. అయితే ఇతర దేశాలతో మనం పోల్చి చూసుకున్నట్లయితే అక్కడ ప్రభుత్వాలు మారినప్పుడు ఈ ఉద్యోగులను తీసేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎవరైనా సరిగ్గా డ్యూటీ చేయరో వారిని తొలగించే అధికారం ఉంటుంది. అందుకే ట్రంప్ రాగానే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. అలాగే అర్జెంటీనాలో కూడా ఇటీవలే 10,000 ఉద్యోగులను తొలగించారు. ఇక మన భారత్లో ఇలాంటి వెసులుబాటును మోడీ సర్కార్ తీసుకురాబోతుందా అనే చర్చ కూడా మొదలైంది. అయితే దేశ జనాభాలో ప్రభుత్వ ఉద్యోగులు 3.4% మంది ఉన్నారు. వీరి వార్షిక ఆదాయం సగటున 8 లక్షల రూపాయలు. అదే సామాన్య పౌరుడి విషయానికి వస్తే సగటున 1,12,000 రూపాయలు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉన్న కొంతమంది పెద్దలు ప్రధాని మోదీ వద్ద 311 ఆర్టికల్ రద్దు ప్రస్తావనను తీసుకొచ్చారని తెలుస్తోంది. దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది అవినీతికి పాల్పడుతున్నారు. అసమానతలు పెరిగిపోతున్నాయి. 311 ఆర్టికల్ ప్రకారం రక్షణ ఉంది కాబట్టే వాళ్ళు అవినీతికి పాల్పడిన వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించడం లేదు. అలాగే అక్రమ ఆస్తులను కూడబెట్టినా తొలగించడం లేదు. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగులను 311 నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడే భారతదేశానికి న్యాయం జరుగుతుంది. లేదంటే దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆర్టికల్ను రద్దు చేయాలని మోడీని కోరినట్లుగా కూడా సమాచారం. మొన్న ఈ మధ్యనే బీహార్లో ఓ స్కూల్ టీచర్ 11 స్పెల్లింగ్ రాయలేకపోయాడు. కానీ ఆయన జీతం మాత్రం 70,000 రూపాయలు. ఒక టీచర్ గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు చెప్పాల్సింది పోయి ప్రైవేటు పాఠశాలలో పాఠాలు చెబుతూ 2 చేతుల సంపాదిస్తున్న పరిస్థితి. ఇవే కాకుండా అవినీతి తిమింగలం చిక్కింది అంటూ రోజు మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వారిని ఏరిపారేయాలంటే ఆర్టికల్ 311ను రద్దు చేయాలనే చర్చ నడుస్తుంది. మోడీ 2.0లోనే కార్మిక చట్టాలను మార్చారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలనే రూల్ను కూడా తీసుకొచ్చారు. ప్రజలు కడుతున్న ట్యాక్స్తో జీతాలను తీసుకుంటున్న ఈ ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై ఫోకస్ పెట్టిన కొన్ని ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు 311ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సో ఆర్టికల్ 311 రద్దు చర్చ ఇప్పుడు మొదలైంది. ఆర్టికల్ 311 రద్దు కూడా కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. ఓ గ్రామ కార్యదర్శి ఇంట్లో రైడ్ జరిగింది. అతని వద్ద 2 కేజీల బంగారం, 5 ఇండ్లు, కోట్లలో డబ్బులు దొరికాయి. ఇక పట్టణాల్లో ఉండే ఆఫీసర్ల వద్ద అయితే 500 కోట్లు, 1000 కోట్ల రూపాయల వరకు సీజ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి మోడీ సర్కార్ 3.0లో 311 రద్దు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అది రద్దు అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు. దీని ద్వారా కొత్త వాళ్లకు కూడా అవకాశాలు లభిస్తాయి. చూడాలి మరి ఆర్టికల్ 311 రద్దు విషయంలో మోడీ సర్కార్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటుందో.